తిరుపతి జిల్లా సూలూరుపేటలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ రైల్వే గేటు వద్ద టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద పేషెంట్లకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఆదర్శ నాయకుడని, ఆయన విజన్ రాష్ట్రానికి మార్గదర్శకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కొండలరావు, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, మండల అధ్యక్షుడు కొక్కు శంకరయ్య, ఏజీ కిషోర్, పెంచలయ్య, మేడ సాయి, పరస రాజా, కట్టబోయిన వెంకీ యాదవ్, అలీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ మన రాష్ట్ర అభివృద్ధికి, నా రాజకీయ భవిష్యత్తుకి ఎంతో మందికి అండగా నిలబడిన మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పార్టీ అధ్యక్షులు అబ్జర్వర్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కూటమి నాయకులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా, హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. 1978 25 ఏళ్లకే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా నిలిచి ఎంతో మంది ప్రజలు నమ్మకాన్ని, మన్ననలను పొందిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ వయసు నుంచే ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజలకి సహాయం చేస్తూ ఆయన ఎన్నో మీటింగ్స్ లో కూడా మా అందరికీ కూడా చెప్పాడు, నేను ఒక్కసారిగా ఇంత ఎత్తుకు ఎదగలేదు, ఎంతో కష్టపడ్డాను. చదువుకునే రోజుల్లో, కాలేజ్ డేస్ లో కూడా ఆయన అటు చదువును అలాగే నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో ఉంటూ సేవ చేశారని మా అందరికీ కూడా చెప్తూ వచ్చారు. మా లాంటి ఎంతో మంది యువతకి ఆయన స్ఫూర్తి. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేవుడి బ్లెస్సింగ్స్ తో ప్రజలందరికీ సేవ చేయడానికి మన దగ్గరకు వచ్చారు. ఆయన మామూలు నాయకుడు కాదు, విజన్ ఉన్న నాయకుడు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఈ రోజు గురించి ఎప్పుడూ ఆలోచించరు. భవిష్యత్తు అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి వచ్చే తరాలు ఎప్పటికీ క్షేమంగా ఉండాలని ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గొప్పతనం చాలానే ఉంది. ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా పార్టీ అధ్యక్షులు రమేష్ గారు అన్నదానాలు అలాగే చీరల పంపిణీ చేసినందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మా కూటమి నాయకులు అందరి తరపున, సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలి. మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకుడిని ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా అలాంటి నాయకుడే మన రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి కూడా ఇలాంటి నాయకుడు కావాలి. ఇలాంటి నాయకుడిని ఆశీర్వదించి మీ అందరి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఇంకా ఎంతో మనకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.